మింటూ థర్డ్ న్యూస్ ఫ్రీ జోన్ కమెంట్స్ పై మన్యం భగ్గుమంది 2 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చాయి గిరిజన సంఘాలు. అంతేకాకుండా ఆందోళనకు దిగాయి. వ్యాపార సంస్థల్ని మూసేసి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నాయి. చట్టాలను విస్మరించేలా మాట్లాడేవారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఏజెన్సీ ప్రాంతాలను ఫ్రీ జోన్ చేయాలన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఏజెన్సీలో 48 గంటల పాటు బంద్ కొనసాగిస్తున్నాయి గిరిజన సంఘాలు. 1/70 చట్టం గిరిజనులకు గుండెకాయ లాంటిదని, అలాంటి చట్టాన్ని సవరించడం అంటే అడవి నుంచి తమను తరిమి కొట్టడమే అంటున్నాయి గిరిజన సంఘాలు. అటవీ చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గిరిజనుల ఆందోళనకి వైసీపీ, సిపిఎం మద్దతిచ్చాయి. గిరిజన సంఘాల ఆందోళనపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. తప్పుడు ప్రచారంతో ఎవరూ ఆందోళన చెందొద్దని, గిరిజన హక్కుల పరిరక్షణకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, గిరిజన చట్టాల పరిరక్షణకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్తోంది. అటు బంద్ పై గిరిజన సంఘాలు పునఃసమీక్షించుకునే అవకాశం ఉందా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత మన్యంలో ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విశాఖలో జరిగిన ఆ టూరిజం సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదైతే కామెంట్స్ చేశారో ఆ ఏజెన్సీలో టూరిజం పరంగా అభివృద్ధి చెందాలంటే కాస్త అక్కడ ఉన్న చట్టాలను సడలించే అవకాశాన్ని పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గిరిజన సంఘాలన్నీ కూడా ఏకమయ్యే దీన్ని వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ప్రధానంగా అల్లూరు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాలు కూడా మూతపడ్డాయి. అలాగే అరకు ఏరియాలోని పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. ఆ అరకు ప్రాంతం అంతా బోసిపోతుంది. ఈ నేపథ్యంలోని ఓవరాల్గా అల్లూరి జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా, ప్రత్యేకంగా అధికారులు కూడా ఈ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎవరు కూడా ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళన చేయొద్దు, ఎవరికి ప్రజా భంగం కలిగించవద్దని ఇప్పటికీ సూచనలు జారీ చేసిన మొత్తంలో బంద్ అంతా ప్రశాంతంగానే కొనసాగింది. ఈ నేపథ్యంలోని చాలా చోట్ల బస్సులు కూడా నిలిచిపోయి స్వచ్ఛందంగా కొంతమంది వాహనాలను కూడా నిలిపివేశారు. అయితే తాజాగా మధ్యాహ్నం నుంచి ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, అలాగే అల్లూరి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి ఒక ప్రకటన అయితే సోషల్ మీడియా వేదికగా చేశారు. గిరిజన చట్టాలను మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయినప్పటికీ ఈ ఆందోళన అయితే ముందస్తుగానే షెడ్యూల్ ప్రకారం 48 గంటల ఈ బంద్ను కొనసాగిస్తూ వచ్చారు. ఉదయం నుంచి బంద్ ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎక్స్లో తమ అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడమని తాము బలంగా నమ్ముతున్నామని చెప్తూనే గిరిజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు పూర్తిస్థాయి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 170 యాక్ట్ చట్టాన్ని మార్చే ఉద్దేశం లేదు. అపోహలు నమ్మొద్దు, ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు నమ్మి ఆందోళన చెందవద్దని చంద్రబాబు నాయుడు ఈ ఎక్స్లో పోస్ట్ చేస్తూనే గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని చెప్పిన తర్వాత కాస్త ఈ ఆందోళనకారుల్లో కాస్త మరో ఆలోచన పడేది. ఎందుకంటే ఇప్పటికే 48 గంటల్లో దాదాపుగా 24 గంటలు పూర్తిగా వస్తుంది. దాదాపుగా చాలా వరకు వాణిజ్య సంస్థలు మూతపడి వాహనాలను ఎక్కడక్కడ నిలిపివేస్తారు. మరోవైపు గిరిజనులు ప్రత్యేకంగా సఫర్ల ఏజెన్సీలో జీకేవీధి మండలంలో ప్రత్యేకంగా అక్కడ 6 గంటల పాటు వాహనాలు నిలిపిన తర్వాత కూడా అక్కడ ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో ప్రయాణికులు, వారికి ప్రత్యేకంగా వారు అల్పాహారం ఏర్పాటు చేశారు. దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా గమ్యస్థానాలు పంపించారు. తద్వారా కేవలం తమ నిరసన, తమ గళాన్ని వినిపించుకోవడం మాత్రమే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు అనే ఒక మెసేజ్ని కూడా గిరిజనులు బయటపెట్టారు. అయితే కొడతారంటే కాస్త భయపడతారు, పెడతారంటే ఆశ అనే చందంగా గిరిజనుల పరిస్థితి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తమ సొంత అభిప్రాయాన్ని, ప్రభుత్వ ఉద్దేశం కాకుండా తమ సొంత అభిప్రాయాన్ని ఏదైతే పెట్టుబడిదారుల సదస్సులో చెప్పారో దానికి అనుగుణంగా ప్రభుత్వం దీనిపై స్పందించలే. అలా ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి, ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుందని భావిస్తామని ఒక ప్రకటన అయితే చేశారు. ఈ సందర్భంగానే అఖిలపక్ష ఏర్పాటు చేశారు. దాంతోపాటు వైసీపీ, అలాగే రాజకీయ పక్షాల మద్దతు కూడా కూడగట్టి ఈరోజు 48 గంటల బంద్కు పిలుపునిచ్చి ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎక్స్లో తమ అభిప్రాయాన్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని పోస్ట్ చేయడమే కాకుండా గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, వారి చట్టాలను పరీక్షిస్తాం, 170 యాక్ట్ మార్చే ఉద్దేశం తమకు లేదని చెప్పిన తర్వాత కాస్త నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త తమ బంద్ సంబంధించిన ఈ అంశాలను ఏదైతే కాస్త వెనక తగ్గినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు సాయంత్రం, రేపు ఏ విధంగా ఉంటుంది. రేపు కూడా ఈ బంద్కు సంబంధించిన షెడ్యూల్ ఉంది కాబట్టి రేపు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఖాజా.